తర్వాత అక్కడ కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు, మళ్ళీ తర్వాత జగన్. ఇన్నేళ్లలో ఎప్పుడన్నా కరెంట్ తగ్గినాయి మనకి? ఆ రోజున 30 రూపాయలు ఉన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఒరిజినల్ గా వీళ్ళు వేసిన రేటు చూస్తే మీరు కరెంట్ బిల్లులో వెరీ సింపుల్ లాజిక్ అనమాట. మీరు వాడిన కరెంటు దాని మీద వీళ్ళు వేసే ఆ 22 ఛార్జీల 23 ఛార్జీల ప్లస్ జిఎస్టీ ప్లస్ ఇవన్నీ కలిపి డివైడెడ్ బై మనం వాడిన కరెంట్ వేయండి. 10 రూపాయలు పడుతుంది, 10కి తక్కువ పడదు డొమెస్టిక్ కూడా. ఎందుకంటే సమస్య అక్కడ ఉంది. ఇప్పుడు దాని ఇంపాక్ట్తో 10 నుంచి ఇంకెక్కువే పడుతుంది కానీ తక్కువ పడుతుంది. సోలార్ కరెంట్ పెట్టుకున్నామండి ఫర్ ఎగ్జాంపుల్. సోలార్ అంటే ఏంటి? నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటావు 3-4 లక్షలు పెట్టి నేను సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నాను నా ఇంట్లో పెట్టి నేను నీకు కరెంట్ ఇస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కరెంటు తీసుకున్నప్పుడు నువ్వేం చేయాలి? నేను ఉత్పత్తి చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటాం అంత నాకు ఇవ్వాలి కదా, అంత ఇయ్యరు. 2.5 రూపాయలు అంటారు. ఇది తీసుకున్న వరకు బానే ఉంది. ఇప్పుడు ఏదో 3.5 చేస్తామన్నారు, అది ఎప్పుడు చేస్తారో తెలియదు. అది పోతే ఇప్పుడు నేను 500 యూనిట్లు ప్రొడ్యూస్ చేశా ఫర్ ఎగ్జాంపుల్, కానీ నా ఇంట్లో 600 యూనిట్లు కరెంట్ వాడా. అప్పుడు నాకు ఎంత బిల్ వేయాలి? 100 యూనిట్ల బిల్ వేయాలి. ఈ 100 యూనిట్లకే బిల్ వేస్తారు. ఎట్లాగో తెలుసా? ఈ హైయెస్ట్ ఉంటుంది చూడండి, 500 యూనిట్ల పైన ఉండేవాడు వాడుకుంటాడే, 600 యూనిట్ల స్లాబ్ లోకి వెళ్ళిపోతారు.